వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను దోసకాయ సాంబార్ చేయబోతున్నాను. కావలసిన పదార్థాలు: దోసకాయలు ముక్కలు ముక్కలు కట్ చేసుకొని ఉడకబెట్టుకోవాలండి, సాల్ట్ వేసి. తర్వాత చింతకాయలు ఉడకబెట్టుకోవాలి, కొన్ని వాటర్ పోసి. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, 1 కప్పు పప్పు, టమాటా, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర. ఇప్పుడు పప్పుని బాగా కడుక్కోవాలండి. బాగా కడగాలండి, ఏదైనా దుమ్ము ఉన్నా కూడా పోతుంది. శుభ్రంగా కడుక్కోవాలి. పసుపు తీసుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి, సరిపడా వాటర్ వేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఫస్ట్ పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి. ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలండి పప్పుని. ఫస్ట్ సాల్ట్ వేసి దోసకాయలు కూడా ఉడికించుకోవాలండి. 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. బౌల్ పెట్టుకొని వేడయ్యాక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఆవాలు, జీలకర్ర, పోపులు వేసుకోవాలండి. బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి, చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్లేవర్ కోసం. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి. తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. కరివేపాకు. ఇది దోరగా కానివ్వాలి, కొద్ది ఉడకనివ్వాలండి. ఇప్పుడు టమాటా వేసుకోవాలి, టమాటా ముక్కలు. ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి, మూత పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటాలు ఉడికిపోయాయి కదా, చింతకాయ పులుపు వేసుకున్నామండి. తర్వాత మెత్తగా ఉడికించుకున్న పప్పు రసం ఉంది, అది వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిసేపు మరగనివ్వాలి. సాంబార్ మరుగుతుంది కదండి, ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసుకోవాలి. చివర్లో పుదీనా, కొత్తిమీర అన్నీ వేసుకోవచ్చు. ఇప్పుడు దోసకాయ సాంబార్ రెడీ.
చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.